హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి దూల్పేట్ కైట్ షాపింగ్ అనమాట. ఛానల్కి వాళ్ళని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొన్న వ్లాగ్స్ అన్ని ఐబాల్లో ఇంకా ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్అవుట్ అయితే చేసుకోండి. ఈ వ్లాగ్ని కవర్ చేయడానికి నేను యశ్వంత్ అయితే ఉన్నాం అనమాట. ఇడికైనా దూల్పేట్ మా ఇంటికాడ నుంచి హాఫ్ అన్ అవర్ అనమాట. టైం పడుతుందని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా కొత్త కొత్త కంటెంట్స్ అయితే తీస్తున్నాం గైస్. దానికైతే సపోర్ట్ చేయరు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయరు. డెఫినెట్గా అయితే నేను యష్ ట్రై చేస్తాము, ఓకేనా? యష్ లేకపోయినా ఒకవేళ ఎవరు ఉంటే అట్లా ట్రై చేస్తాం. మోస్ట్ అయితే యష్ ఉంటాడు అనుకో, ఓకేనా? ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫైనల్గా అయితే మంగళఘాట్ పిఎస్ గల్లీలోకి అయితే వచ్చేసినాం అనమాట. లోపల ఇంకా ఫస్ట్ అయితే కార్నర్కి వెళ్ళిపోతాము. కార్నర్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే షాపింగ్ చేసుకుంటూ వస్తాం అనమాట కైట్స్ది. ముందున్న వీడియోస్ ఎవరైతే చూడలేరో ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి, మీకు అర్థమవుతుంది. చూస్తారు కదా, ఇదే మంగళఘాట్ పిఎస్ అనమాట. పిఎస్ పక్కన ఉన్న గల్లీలకైనా ఇక హరేక్ గల్లీలో పతంగులు అంటే పతంగులు, దురమాతలు, గణేషులు అన్ని హరేక్ సీజన్లో ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే ఇక చూస్తారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనుక్కోతారు. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో గైస్. ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు రేట్స్ ఎందుకు పెంచారు అని. 1.5 month కింద నేనైతే తీసుకున్నా. కొన్ని పతంగులు తీసుకుంటే నాకు 180 రూపీస్కి 100 కైట్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం 5 రూపీస్ 10 రూపీస్ అట్లా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఎందుకు అనే ఒక రీజన్ ఏంటి అంటే వాళ్ళకి దందా ఉండాలి కదా, అట్లా అని. ఇప్పుడైతే ఇంకా పోతూనే ఉన్నాము. ఇంకా సగంలాకి రాలే, మధ్యలో హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఇంకొకటి ఫేమస్ గణేష్ది అది ఉంటుంది కదా, తయారు చేస్తారు కళాకారు, అక్కడ రాలేదన్నమాట. ఇక్కడ పుష్ప గైస్. ఇగో ఇప్పుడే ట్రాఫిక్ ఇంత ఉంది కదా, మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ వచ్చి ఇక్కడికి అయితే షాపింగ్ అయితే చేసుకోరు. ఎందుకంటే వీకెండ్ డేస్ ఇంకా సంక్రాంతి రోజు అయితే అసలు ప్లేసే ఉండదు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇగో ఇదే ఫేమస్ గణేష్ సింగ్ కళాకారు. ముంగట సత్యనారాయణ పతంగర్బి ఉంది కదా, నేను అక్కడనే అప్పుడు తీసుకుంటే 180కి 100 పతంగ్స్ ఇచ్చండి, మంచిగా ఉండే అక్కడ. ఇంకా ఉన్నాయి కొన్ని షాప్స్, ఆ షాప్లో చూద్దాము. లోపలికి చూద్దాము. లాస్ట్ ఎక్కడ దొరకలే అంటే మనకు తెలిసిన షాప్లో అయితే షాపింగ్ చేద్దాము. మీకు ప్రైజింగ్ ఏంది అనేది చెప్తాను. దూల్పేట్ లోపలనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. కొన్ని అయితే తీసుకున్నాము, ఇంకొన్ని ఆల్రెడీ ముందు తీసుకోపోయినా, అది నేను ఇంట్లో పెడతా. ఇక్కడ అన్న వాళ్ళ షాప్కి వచ్చినాము, ఒక అన్న వాళ్ళ షాప్కి. ఆడ కూడా చూద్దాము. ఇక్కడ సైడ్ ఇప్పటికైతే తిరిగినాము. తిరిగి ఇక్కడ అన్న వాళ్ళ షాప్లో అయితే తీసుకుంటున్నాం అనమాట. పేపర్ పతంగులు 8 pound. ఇంకొకటి ఏంటంటే రేట్లు అయితే ముందటి కన్నా చాలా అంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా రారు. ఇంకా పండగ ముందు వస్తే అయితే చాలా ప్రైజులు అనేది పెరిగి ఉంటాయి షాప్స్లలో, అట్లా అని. ఇంకొకటి ఏంటంటే మాంజా తయారు చేసే వీడియో కూడా వస్తుంది త్వరలో. ఆ వీడియోకి చూద్దాము, ఓకేనా గైస్? ఇప్పుడు వీడియో ఇంకా కంటిన్యూషన్ ఉంది. మార్కెట్లో అయితే చాలా క్రౌడ్ ఉంది, ఇంకా ట్రాఫిక్ ఉంది. మాకు అర్జెంట్ కాల్స్ వస్తున్నాయి, మేము పోవాలి, అట్లా అని అన్న వాళ్ళ షాప్లో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ యష్ సిగ్గుపడుతుండు. ఇక్కడ ఆరేక్ పతంగులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడుర్రి. स्टार्टिंग एक छोटे पतंग से लेकर बड़े पतंग तक है भाई आपके पास? अन्ना जपेशेंडो, ये मांझा का ये गट्टू कौन सा साइज से है आपके पास? पूरे छोटे से लेकर बड़े तक लास्ट ఇగో ఇది గంధ అనమాట. సాలిడ్ ఉంటుంది. ఇక్కడ మనకు మిక్స్ ఇచ్చేస్తుంది అనమాట అన్న, అట్లానే. ఇగో ఇక్కడ చెరకులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే కొంచెం మీరు జల్దీ వస్తే బాగుంటుంది మార్కెట్కి, అంతే. లేదంటే కష్టం. తీస్తున్నా ఎప్పుడో స్టార్ట్ చేసిన గైస్. అన్న వాళ్ళ షాప్లో అయితే తీసుకుంటున్నాం అనమాట ఆల్ మిక్స్. ఎందుకంటే మనకు అన్ని కలర్లలో ఇష్టం కాబట్టి ఒక్కొక్క పతంగిని ఏమంటారో నేను ఇంటికి వెళ్ళినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్స్గా. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా రికమెండెడ్ వీడియోస్ కావాలంటే తీసుకోండి. ఇగో ఇప్పుడు ఏంటంటే ఇది బీచ్ గుడి అంటారు అనమాట. ఇది వచ్చేసి గిల్లర్ విత్ సైడ్ గుడ్డి, ఇది బనిల్ విత్ గుడ్డి. ఈ పతంగు ఇది గిల్లర్
గిల్లర్ విత్ గుడ్డి, ఇట్లా ఇంకా చాలా పతంగులు ఉంటాయి. ఇక్కడ చూపెట్టు బై, అది గిల్లర్ అనమాట, అది పర్ఫెక్ట్ గిల్లరు, అది బర్డ్ పతంగ్. అది అది బీచ్ గిల్లర్, అది బీచ్ గిల్లర్ విత్ సైడ్ గుడ్డి. ఇట్లా టైప్స్ ఆఫ్ గిల్లర్ పతంగులు ఉంటాయి. ఆడ నామందారు ఉంది, ఆడ ప్లెయిన్లో ఎల్లో కలర్. అందులో కూడా ఇగో ఇక్కడ చూడు, ఇలా కింద వచ్చేసి మీద వచ్చేసి దోగుడ్డి, మళ్ళీ బీచ్ గుడ్డి, మళ్ళీ వచ్చేసి లంగోట్ అనమాట. ఇట్లా గీతలు ఉన్నాయి కదా కింద, అది లంగోట్ అంటారు. నైట్ ఇదే, ఇది లంగోట్, ఈ లంగోట్ అనమాట, ఇది లంగోట్ అంటారు. ఇదో ఇది इसको भाई ये क्या बोलते हैं, ये भी पानिंदार ही बोलते ना, 25 बोले तो वो हमारे में बोलते भाई 25 అంట. ఈ ఫస్ట్ టైం నా వర్డ్. ఈ అన్న షాప్లో అయితే మనకు అన్నీ ఉంటాయి. ఇగో ప్లేన్, ఇవి ప్లేన్ అనమాట. మొత్తం కంటెంట్ అయితే ఇచ్చి పడేస్తాము మనము, ఓల్ది కాపీ కొట్టాము. ఇంకా చెప్తాను నేను, ఇంకా కొన్ని వీడియోస్లో సస్పెన్స్ ఉన్నాయి. ప్యాకింగ్ అయితే చేయించుకున్నాం. ఇది ఆల్రెడీ ఇంట్లో కూడా ఉన్నాయి, ఇంట్లో అలాగా చూపెడతాను నేను. మాంజా తయారు చేసే వీడియో తయారు చేస్తాం నేను యష్. గుడ్డు మాంజా అంటారు. ఇప్పుడు చాలా అవి అప్పట్లో బంద్ అయినాయి. గన్మారకు అవన్నీ అడిగినాం, అవన్నీ చాలా అన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు కొన్ని షాప్లలో బర్లీ అని సేల్ చేస్తుర్రు. అది పేరు అంటే పాత పేరు అయితే ఇంకా బతుకుంది, కానీ గుడ్డు మాంజా అది ఇక్కడ దిక్కైతే లేదనమాట మార్కెట్లో. ఇంకా చూద్దాము. ఇంకా అదొకటి మాంజా గట్టు తీసుకొని వెళ్ళిపోవడే. మాంజాదంటే ఇంకా సాది, అది గట్టు ఉంటుంది అది. కేదర్ గుడ్డు మాంజా ये क्या है, ये गन बराली, ये ओल्ड दिख रहा बहुत. गुड्डू मांझा है, गुड्डू मांझा बोला तो ऐसा कलर रहता, धागे का जैसे रहता, शादी जैसा दिखता, बीच में थोड़ा थोड़ा कलर दिखता ना. खत्म हो गया, అయిపోయినాయి అంట అట్లా అని. గుడ్డు మాంజా అయిపోయినాయి అంట గైస్. థ్యాంక్ యూ బాయ్. ఇగో చిన్నప్పుడు అయితే ఇంత రేట్స్ లేకుండే. .1 మనం పతంగులు ఏమన్నా తీసుకున్నాం అనుకో, చాలా రేట్లు ఉండే. చిన్నప్పుడు అయితే 500 అలానే మొత్తం వచ్చేస్తుండే పతంగ్ మాంజాలు అవన్నీ. ఇప్పుడైతే ఆగవు, ఇటు ఇప్పుడైతే మనం 2000-3000 పెట్టుకున్న మార్కెట్లో తక్కువనే అనమాట. ఇంకొకటి పతంగులకే అయిపోతాయి మనకి. నేను చెప్తున్నా, బెటర్ టు బెటర్. ఇడ లెఫ్ట్లో ఇగో ఇడ తెలిసిన అనమాట. గన్ అయితే తీసుకున్నాము. ఎన్ని మీటర్స్? 900 మీటర్స్ ఇది. ఇగో అన్న వాళ్ళ షాప్కి వచ్చేర్రి. भाई विजिटिंग कार्ड दिखा दो, विजिटिंग कार्ड है ना आपका? లాస్ట్ ఇయర్ చూపెట్టిండు అన్న. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి మీరు ఎంత జల్దీ వస్తే అంత కొంచెం మంచిగా దొరుకుతాయి అనమాట. లేదు అన్న అనుకో, ఇంకా రేట్లు కొంచెం పెరుగుతూనే ఉంటాయి అనమాట. మీరు జల్దీ వస్తే మనకి తక్కువలో తక్కువ ఇచ్చేస్తాడు అన్న. ఇగో ఇక్కడ విజిటింగ్ కార్డ్ ఉంది, చూపెట్టిన ఇది అన్న వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి బయట షాప్స్, చిన్న పతంగ్ నుంచి పెద్ద పతంగ్ల వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఓల్డ్ టాప్. బై రైట్ బై. ఓకే థ్యాంక్ యూ. కట్టేసిన అయిపోయింది, పేమెంట్ అయిపోయింది గాయస్. ఇగో ట్రాఫిక్ చూడు, ఇప్పుడు ఇది తక్కువ. ఇగో వస్తున్నారు ఇక్కడ, ಎಷ್ಟು సిగ్గుపడతాడు. ఇక్కడ చూడు ట్రాఫిక్ అయితే 2 వచ్చింది గాయస్. ఎటు చూసినా ట్రాఫిక్. సైడ్లలో చూడరు షాప్స్ చూడు ఎన్నిగానో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇక్కడ మిషన్ ఉంది చూడు, ఆ మిషన్ చూడుర్రి, అంటే చుడతారనమాట. అది సాది మాంజా ఉంటే చుట్టిస్తారు, గిటి కావాలంటే గిటి. ఇగో ఇక్కడ చూడుర్రి, ఇవన్నీ కలర్ పతంగులు, హాఫ్ పాన్, ఎగ్ పాన్ పతంగులు అనమాట. ఇగో ఈ అన్న ఇక్కడ ఏమో తయారు చేస్తుంది, కొంచెం పక్కకు కొంచెం సర్కిల్ తయారు చేస్తుండు. ఇగో ఇక్కడ అన్న చక్రీకి అది ఫినిషింగ్ ఇస్తుండ అనమాట. హాయ్ చెప్పనా అన్న వాళ్ళ షాప్ ఇది. ఇది వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షాప్ ముంగటనే ఉంటుంది. ఎంత పడుతుంది బాయ్ ఒక పీస్? అది 200 అంట. छोटे वाला भी है
200 ఫిక్స్ అంట. చాలా పెద్దగా ఉంది చక్రీలు చూడు. అన్న ఫినిషింగ్ కూడా ఇస్తుంది. బాయ్ బాయ్ రైట్. ఇక్కడ పోయి అన్న వాళ్ళ షాప్ ఉంది. ఇక్కడ చూడు ఇంత పెద్ద చక్రీ ఉంది వేగంగా. బాయ్. అరే టూ మచ్ చక్రీలు పెద్ద పెద్దవి తయారు చేపిచ్చేస్తారు బాయ్. అయ్యో పుష్ప పతంగ్ లిఫ్ట్ లాపు ఒకసారి. ఒక పుష్ప పతంగ్ తీసుకుందామా? ఇక్కడ పుష్ప పతంగ్స్ ఉన్నాయి గాయస్. పుష్ప ఎవరికైనా కావాలంటే ఇగో ఈ షాప్స్కి వచ్చేది. ఆర్వై పతంగారు అని ఉంది చూడు. ఇగో ఇక్కడ సింగిల్ 50 అంటుండు. మేబీ ఎక్కువ తీసుకుంటే తక్కువ కావచ్చు. ఇగో చూడు ఇగో మాంజ చక్రీలు. అప్పట్లో అట్లనే లట్కా ఇస్తుండే. ఏ మాంజ కొనాలని కన్ఫ్యూజ్ అవుతుండే. ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ డేస్ అనమాట. లైక్ సాది మాంజాలు వాడే రోజులు వచ్చేసినాయి. మళ్ళా ఇంకా 2-3 ఇయర్స్లో కంప్లీట్గా అదే అయిపోవాలని కోరుకుంటా. నేనేదో కాపీ కొట్టినా ఏదేదో అంటారు అనమాట చిల్లరగా. అది మంచిగా గమనియాలి. వీడియో చూసి కాపీ కొట్టినా అది కొట్టినా ఇది కొట్టినా అని అంటారు. వీడియో చూడడానికి రాదు, ఐడెంటిఫై చేయడానికి రాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పీకలు ఉన్నాయి చూడరు గైస్. ఈ పీకలు ఇది ఆల్రెడీ తీసుకున్నాం అనమాట. చూద్దాం ఇంకా ఉన్నాయి ఇంట్లో. కంప్లీట్గా కొంచెం షాక్ తెచ్చి పెట్టినా ముందే. ఇట్లా జరుగుతుంది ఏం చేసి గైస్. ఇగో ఇట్లా షాప్ టు షాప్ చెకింగ్ అవుతుంది అనమాట. మంగళగా ఇగో పాప హాయ్ చెప్తుంది. హాయ్ గైడ్. ఇగో చెకింగ్స్ అవుతున్నాయి. ఇట్లా పతంగ్ తీసుకొని అయితే పోతున్నాం గైస్. జస్ట్ మాట్లాడుతుండు. ఇగో ఈడ బీచ్ మొత్తం మంగళఘాట్ పిఎస్ దాటినాక మీకు కొన్ని షాప్స్ ఉంటాయి. మీకు ఎక్కడ షాప్స్లో కొంచెం రీజనబుల్ అనిపిస్తుందో అక్కడైతే తీసుకోండి. లేదు అంటే కొంచెం ప్రైజ్ అవన్నీ వచ్చేసి ఎక్కువ తక్కువ అవుతుంటుంది. మీరు అదే అంటున్నా, మీరు బెటర్ ఏ షాప్లో తక్కువ ఉంటుందో ఆ షాప్లో అయితే తీసుకోండి. నేను చెప్పిన షాప్లో అయితే నాకైతే మంచిగా ఇచ్చింది అనమాట. మీరు బి ఆ షాప్కి వెళ్ళిపోండి. అది వచ్చేసి పిఎస్ పక్కనే ఉంటుంది షాపు అన్న వాళ్ళది. కొందరు ప్యాకింగ్ చేసి పెట్టేసారు అనమాట. 12 పీసెస్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ తీసుకుంటారని అట్లా ప్యాక్ అయితే చేసి పెడతారు. ఇక్కడ బస్సు రావాలి అంటే 116N చూడు రిగో విప్రో గచ్చిబౌలి అని రాసి ఉంది. అది విప్రో గచ్చిబౌలికి వెళ్తుంది అనమాట. అట్లా అని గైస్ ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికాడ కలుస్తాం. ఇంటికాడ ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే చూపెడతాం. మోస్ట్లీ ఈసారి పర్ణి పతంగులు తీసుకున్నాం. ఎందుకంటే పర్ణి ఫేవరెట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కంటెంట్ ఒకసారి చూడని మీద పిక్ చేస్తా. పేపర్ పతంగులు ఎక్కువ ఉండే అక్కడ. అట్లా అని ఇంట్లో కంటిన్యూ చేద్దాం. గైస్ ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇగో ఇంకొన్నాయి అటు దిక్కున్నాయి పతంగులు, పేపర్ కైట్స్. ఫ్రెష్ అయినాక ఇన్ డీటెయిల్స్గా వీడియో అనేది చూపెడతా. అసలు ఏమేమి తీసుకున్నా ఏంది అనేది ఫ్రెష్ అయినాక కలుద్దాం. గైస్ ఫ్రెష్ అయితే వచ్చేసిన మొత్తం. ఇగో ఇది కలెక్షన్. బ్యాక్ సైడ్ కెమెరాలో పెడతా. మొత్తం కలెక్షన్ ఎట్లుంది ఈ ఇయర్ 2025 కలెక్షన్ అనమాట. కైట్స్వి ఈ ఇయర్ పర్ణి పతంగి ఎక్కువ తీసుకున్నా. దానికి రీజన్ కూడా చెప్తా. ఇటు వచ్చేసి పేపర్ పతంగులు ఇవన్నీ. ఇగో ఇటు దిక్కు ఇంకా బండల్ ఉందన్నమాట. ఇందులో 5 డజన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పర్ణి పతంగిలో ఒక్కొక్క కలర్ అయితే తీసుకున్నా. అగో అట్లా ఆ రెడ్, ఇది మిల్క్ బాల్ లాగా, ఈ ఆరెంజ్, రెడ్ ఉండే అంటే డార్క్ రెడ్ ఉండే అయిపోయింది. ట్రాన్స్పరెంట్ ఉండే. ఇగో ఇలా ఇవన్నీ. ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఈక్పాన్ అది గుడ్డి ఆల్రెడీ మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ నీకు. ఇది వచ్చేసి టోటల్ కలెక్షన్. ఇది ఉంది కదా, ఇది ఎందుకు తెచ్చినా అంటే దీనికి సపరేట్ కంటెంట్ వస్తుంది. మాంజ తయారు చేస్తున్నాం. మొత్తం మార్కెట్లో అడిగినాం అనమాట. ఆ వీడియోతో కొంచెం తీయనియలేరు. ప్రతి అన్న వాళ్ళని అడిగిన అదే మాంజ వీడియోలో చెప్పినా కదా, గన్మరాకు, గుడ్డు మాంజ, బరలి మాంజ అని. బరలి మాంజ ఉండే కానీ నాకు తీసుకోబుద్ధి కాలేదు, ఎందుకంటే నాకు నచ్చలేదు. అట్లా అని ఇంకా శివం మాంజ అంటే గుజరాత్లకేని పంజాబ్లకేని కొన్ని మాంజలు తెచ్చి ఉంటే అవి ఉండే. అవి టెస్ట్ చేద్దాము అనుకున్నా కానీ నేనేం చేసిన అంటే అది టెస్ట్ చేసే బదులు మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఒకసారి అయితే ట్రై చేద్దామని ఇవి 2 గట్టెలు అయితే తీసుకున్నా. ఒక్కొక్కటి మనకి 900 మీటర్స్ ఉంది. మొత్తం సరిపోతుంది. మొత్తం చెరకు, ఆ చెరకు ఉంది కదా, ఆ చెరకు నిండిపోతుంది అనమాట ఒక్కో గట్టు.
అట్లా అని తీసుకున్నా. ఇది ఇంకొకటి పారాషూట్ తీసుకున్నా, పారాషూట్స్ ఇంకా ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా 8-9 ఉన్నాయి పారాషూట్స్. అది లాస్ట్ ఇయర్ మాంజా అనమాట. ఇంకొకటి మధ్యలో వీడియోలు అన్నా కదా నేను ఈ ఇయర్ మాంజాది చేస్తానని. ఆ మాంజా అయితే నేను యూజ్ చేస్తలేను గైస్. మధ్యలో నేను ఈ టెడ్ మాంజా యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. టెడ్ మాంజానే మధ్యలో టెడ్ మాంజాది కంటెంట్ వీడియో వస్తుంది, అదైతే చూడండి. గైస్ ఐ హోప్ ఈ 2025 ఆఫ్ కలెక్షన్ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. ఇట్లా చాలా కంటెంట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మాంజా తయారు చేద్దామని ఇవైతే గట్స్ కొనుక్కున్నా ఓన్గా. ఎందుకంటే కొన్ని షాప్స్లో అడిగాను అనమాట. అంటే ఓల్డ్ షాప్స్ ఉంటాయి కదా, చాలా పురాణ జమానాయి, అదే అప్పట్లో మనం కొనుక్కుంటుండే. ఆ షాప్స్కి వెళ్ళి నేను గుడ్డు మాంజా, బర్లీ మాంజా, గన్మరకు, సాది మాంజాలు అడిగినాను అనమాట. వాళ్ళు అన్నారు కొన్ని బ్యాన్ అయిపోయినాయి బ్రో, ఇప్పటివరకు లేవు. అంటే కొన్ని షాప్స్లలో బర్లీ ఉండే, నాకు ఆ బర్లీ మాంజా నచ్చలేదు, అలా నేను తీసుకోలేను. మీకు నచ్చితే మీరు తీసుకోండి. అది వచ్చేసి లాస్ట్ ఇయర్ మాంజా గట్టు. ఇంకొకటి అది నేను కొంచెం మంది కదా యూజ్ చేసి పడేద్దామని ఉండే. ఇంకొకటి మాంజా వీడియోలో నేను ఒక గట్స్ యూజ్ చేస్తా అన్న, అదే మాంజాది బండలు అనమాట. ఆ మాంజా బండలు నేను యూజ్ చేస్తలే గైస్, అది ఆల్రెడీ పడేసినాను అనమాట. ఎందుకంటే కొంచెం నాకు బి యూజ్ చేయాలని లేదు. ఇంకొకటి కొందరు నేను కాపీ కొట్టిన వీడియో అని వచ్చి కామెంట్ చేస్తారు వీడియోస్లో. అసలు నిజాలు ఏంది అనేది తెలియకుండా కామెంట్ అయితే చేయకండి, ఓకేనా? ఎందుకు అంటున్నా అంటే యూట్యూబ్లో మనం ఏదైనా కంటెంట్ పెట్టినాం అనుకో, ప్రతి ఒక్కరు అట్లనే పెట్టేస్తారు, అది నాదే కంటెంట్ నాదే అని. ఇప్పుడు ఈవెన్ ఒక పాట వాడతారు, ఆ పాటని ఇంకొకటి రీమిక్స్ చేస్తారు. అట్లా అని పాట రాసిన వాళ్ళు, ఎడిట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అట్లనే పెట్టేస్తారా చెప్పండి? ఇంకొకటి క్లియర్గా ఒక వీడియో వస్తుంది, ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది, ఓకేనా? అసలు పాయింట్స్ ఏంది, అసలు తను ఏం మాట్లాడేది తనకే అర్థం కాలేదు అట్లా అని. ఈ వీడియోకి నేను వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాగే సపోర్ట్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటికాడ ఒక జాతర అవుతుంది అనమాట సంక్రాంతికి. మీరు అనుకుంటారు జాతర అంటే ఏంది అని. మీకు జాతర వీడియో కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోకి ఎంతైతే సపోర్ట్ చేస్తారు, ఇంకా ఒకవేళ నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయరు. మన ఛానల్లో అన్ని ఫ్యామిలీ కంటెంట్స్ ఉంటాయి. ఇంకొకటి ట్రావెలింగ్ వీడియోస్ బి ఉన్నాయి, అవి బి చూడండి. ఈవెన్ మన హైదరాబాద్లో కాదు బయట తిరగడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మీ సపోర్ట్ అయితే ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇట్లనే కంటెంట్స్ చేస్తుంటా గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.